ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ దుమ్మురేపింది. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లను ఉతికేసి 587 పరుగులు చేసింది. ముఖ్యంగా భారత జట్టు కెప్టెన్ తన అసలు రూపాన్ని చూపించాడు. టెస్ట్ కెరియర్లో తొలిసారి డబుల్ సెంచరీ సాధించాడు. ఎడ్జ్బాస్టన్లో అనేక రికార్డులు కొల్లగొట్టాడు. చరిత్ర తిరగరాశాడు. 269 పరుగులు సాధించిన శుభ్మన్ గిల్ ఇంగ్లండ్లో భారత తరపున హైయెస్ట్ స్కోర్ చేసిన కెప్టెన్ గా నిలిచాడు. సౌత్ ఆఫ్రికాపై పూణేలో విరాట్ కోహ్లీ సాధించిన 254 పరుగుల రికార్డును అధిగమించాడు. ఆసియా ఆవల ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగాను రికార్డుల్లోకి ఎక్కాడు. 2004లో సిడ్నీలో సచిన్ టెండూల్కర్ సాధించిన 241 పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు. విదేశాల్లో భారత్ తరపున 3 అత్యధిక స్కోర్ను సాధించాడు. 2004లో పాకిస్తాన్పై సెహ్వాగ్ 309 పరుగులతో టాప్ లో ఉన్నాడు. పాకిస్తాన్లో 270 పరుగులు కొట్టిన ద్రావిడ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శుభ్మన్ గిల్ కంటే ముందు ఇంగ్లండ్లో ఇద్దరు భారత ప్లేయర్లు మాత్రమే డబుల్ సెంచరీలు సాధించారు. 1979లో సునీల్ గవాస్కర్ 221 పరుగులు, 2002లో రాహుల్ ద్రావిడ్ 217 పరుగులు చేశారు. ఓవరాల్ గా టెస్టుల్లో భారత్ తరపున 7 అత్యధిక స్కోర్ను శుభ్మన్ గిల్ సాధించాడు. ఎడ్జ్బాస్టన్లో భారత కెప్టెన్ ఏమాత్రం తడబడలేదు. పక్కా టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొన్నాడు. ఆతిథ్య జట్టుకు అసలే మాత్రం అవకాశం ఇవ్వలేదు. 269 పరుగుల ఇన్నింగ్స్ లో గిల్ కంట్రోల్ పర్సెంటేజ్ 93.28. ఎడ్జ్బాస్టన్లో డబుల్ సెంచరీ కొట్టిన మూడో పర్యాటక జట్టు ఆటగాడిగా శుభ్మన్ రికార్డుల్లో నిలిచాడు. బర్మింగ్హామ్లో 2003లో గ్రీమ్ స్మిత్ 277 రన్స్ సాధించాడు. 1971లో జహీర్ అబ్బాస్ 274 రన్స్ చేశాడు. ఓవరాల్ గా ఇంగ్లండ్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాళ్ల జాబితాలో శుభ్మన్ 8వ స్థానంలో నిలిచాడు. వరుసగా 2 మ్యాచుల్లో సెంచరీలు కొట్టిన 7వ కెప్టెన్ గాను రికార్డు సాధించాడు. వన్డేలు, టెస్టుల్లో డబుల్ సెంచరీలు కొట్టిన 5వ ఆటగాడిగాను ఘనతను అందుకున్నాడు. సచిన్, సెహ్వాగ్, రోహిత్ శర్మ, క్రిస్ గేల్ సరసన నిలిచాడు. ఇంగ్లండ్తో తొలి టెస్టులో విఫలమైన లోయర్ ఆర్డర్ ఎడ్జ్బాస్టన్లో మాత్రం ఆకట్టుకుంది. నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యాక ఏకంగా 376 పరుగులు జోడించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా చివరి 5 వికెట్లకు పరుగులు సాధించింది. 6వ వికెట్కు శుభ్మన్ గిల్తో కలిసి జడేజా 203 పరుగులు జోడించాడు. టెస్టుల్లో 6వ వికెట్కు మూడోసారి 200కు పైగా పరుగులు జోడించడంలో కీలకంగా నిలిచాడు. ఇంగ్లండ్పై యశస్వి జైస్వాల్ కూడా ఓ అద్భుత రికార్డును అందుకున్నాడు. ఇంగ్లండ్తో వరుసగా 7 టెస్టుల్లో 50+ స్కోర్లను నమోదు చేశాడు. ఈ ఘనత సాధించిన 3వ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. భారత్కు ఇంగ్లండ్ వచ్చినప్పుడు జైస్వాల్ అదరకొట్టాడు. ఇప్పుడు ఇంగ్లండ్లోనూ రెచ్చిపోతున్నాడు. తొలి టెస్టులో సెంచరీ కొట్టాడు. రెండో టెస్టులో బిగ్ హాఫ్ సెంచరీ సాధించాడు.